హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా మెక్డొనాల్డ్ స్టైల్ పొటాటో చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఇష్టంగా తినేస్తారు. అలాగే ఇది పర్ఫెక్ట్ పార్టీ రెసిపీ కూడా. సో ఈ రెసిపీ ఫెయిల్ అవ్వకుండా చాలా టేస్టీగా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ఈ పొటాటో చీజ్ బాల్స్ని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని ఇందులో సుమారుగా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుని ఇదంతా ఉండలు లేకుండా విస్కర్తో స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోండి. ఇలా దీనంతా కూడా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకుని ఇవి కూడా ఇందులో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ముందుగానే దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్లేట్లోకి అరకప్ బ్రెడ్ క్రమ్స్ని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ కొంచెం డ్రై అయిన తర్వాత పీసెస్ కింద కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోసుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. అలాగే ముందుగానే ఇలా కొంచెం చిన్న సైజులో ఉన్న 3 ఆలుని తీసుకుని ఉడికించేసి పైన ఉన్న పొట్టుని తీసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆలుని క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో ఒక బౌల్లోకి సన్నగా తురిమేసుకోండి. ఆలులో గడ్డలు ఉండకూడదు, బాల్స్ సరిగ్గా రావు. ఇలా తురుముకున్నట్లయితే మనకి ఇదంతా కూడా ఫైన్గా గడ్డలు లేకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న ఆలు మొత్తాన్ని తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. అలాగే 2 వెల్లిపాయ రెబ్బల్ని పైన ఉన్న పొట్టుని తీసేసుకుని అప్పటికప్పుడు ఇలా తురుముకుని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ తరుగు, 1 టేబుల్ స్పూన్ క్యాబేజ్ తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఆరిగానో వేసుకోండి. ఇది వేయడం వల్ల బాల్స్ని ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది. మీకు ఇది బయట నుంచి పిజ్జా తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న పౌచెస్లో కూడా వస్తుంది, దాన్నైనా వాడుకోవచ్చు. తర్వాత పావు కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ని కొంచెం కొంచెం చూసుకుంటూ ఇందులో యాడ్ చేసుకుంటూ ఇదంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ కనుక అందుబాటులో లేకపోతే మీరు అటుకులను పొడి చేసుకునే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కొంచెం గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మోజరెల్లా చీజ్ని తీసుకుని 1/2 ఇంచ్ సైజులో చిన్న చిన్న క్యూబ్స్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఈ రెసిపీకి మోజరెల్లా చీజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇదైతే ఫ్రెష్గా ఉండి స్మూత్గా ఉంటుంది, దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే తొందరగా కరిగి ఇందాక చూసారు కదా బాల్స్ బాగా సాగాయి కదా, అలా సాగే గుణం కూడా ఉంటుంది దీనికి. చీజ్ని ముందుగానే ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోకండి, బాల్స్ని చేసే ముందే కట్ చేసుకోండి. ఇలా వీటిని కట్ చేసేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని పొటాటో మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత సైజులో చేసుకోండి. ఇలా బాల్స్ అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్లు ముందుగానే మీరు చుట్టేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా చుట్టుకున్న బాల్ని అరచేతికి కొంచెం ఆయిల్ రాసి దాని మీద పెట్టుకుని ఫ్లాట్గా చేసుకోండి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా చీజ్ పీస్ని దాని మధ్యలో పెట్టుకుని ఈ చీజ్ క్యూబ్ అనేది బయటకు అస్సలు కనిపించకుండా కొంచెం కూడా దీనికి పగుళ్ళు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ బాల్ లాగా దీన్ని చుట్టుకోండి. ఏమాత్రం పగుళ్ళున్నా బాల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు చీజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో చూసుకుని నీట్గా చుట్టుకోండి. ఈ విధంగా బాల్స్నన్నింటినీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నింటినీ ఒక 10-15 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాల్స్ని తీసేసి బయట పెట్టుకోండి. ముందుగానే మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బాల్ తీసుకుని ఇందులో వేసుకుని ఈ మిశ్రమంతో ఈ బాల్ని ఇలా కోట్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం బదులు మీరు ఎగ్ మిశ్రమాన్ని వాడుకోవచ్చు. కార్న్ఫ్లోర్ మిశ్రమంతో ఈ బాల్ని ఇలా కోట్ చేసిన తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా దొర్లించండి. బ్రెడ్ క్రమ్స్ ఈ బాల్కి మొత్తం అంతా కూడా కోట్ అయ్యేటట్లు చూసుకోండి. బ్రెడ్ క్రమ్స్ బదులు మీరు కార్న్ఫ్లేక్స్ని గ్రైండ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నింటినీ రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకండి, ఒక అర నిమిషం ఆగి కదుపుతూ ఫ్రై చేసుకోండి. బాల్స్ అన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. వీటిని మీకు నచ్చిన ఏదైనా డిప్తో కానీ టమాటో సాస్తో కానీ టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా చీజ్ బాల్స్ ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా పగలకుండా చాలా నీట్గా వచ్చాయి కదా. అలాగే పైనంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి, లోపల కూడా చీజ్ కూడా చక్కగా సాగుతుంది చూసారా. మీకు ఈ బాల్స్లో చీజ్ క్యూబ్స్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పొటాటో మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడే కొంచెం చీజ్ని గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, మెక్డొనాల్డ్ స్టైల్ పొటాటో చీజ్ బాల్స్ని ఇప్పుడు ఇలా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరాయో మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.